చాపరాయి కంప్లీట్ చేసుకొని కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. ఇప్పుడు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ యొక్క వ్యూ మీకు చూపించబోతుంది. కొత్తపల్లి వాటర్ ఫాల్స్
వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. వాటర్ ఫాల్స్ చూడటానికి చాలా లవ్లీగా అండ్ చాలా పీస్ఫుల్గా, చాలా సౌండీగా కూడా ఉంది. అరకులో బుర్రా కేవ్స్, కటికి వాటర్ ఫాల్స్, ఇంకొక వాటర్ ఫాల్ మేము కవర్ చేసేసుకొని ఇప్పటికీ మేము వనజంగికి అయితే వచ్చేసాం. ఇక్కడ వనజంగికి రాగానే మేము స్టే చేయాలి కదా నాకు నైట్లో. ఆ నైట్ మార్నింగ్ వ్యూ పాయింట్ చూసుకుందాం అనుకున్నాం. ఈ నైట్ మేము స్టే చేయడానికి ఇక్కడికి వచ్చేసాం వనజంగిలో ఒక టెంట్ హౌస్కి. ఈ టెంట్ హౌస్లో వాళ్ళు టెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి మాకు ఇక్కడ అవైలబిలిటీలో ఒక టెంట్ అనేది ఇచ్చారు. పర్ టెంట్ వచ్చేసి 3000 పడుతుంది. మీరేమైనా తగ్గించాలని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు తగ్గిస్తారు ఎంతో కొంత. మన బడ్జెట్లో అయితే ఇక్కడ బాగానే దొరికింది మాకు. ఇక్కడ 3Kకి 10 మెంబర్స్ ఒక టెంట్ అనేది ఇచ్చారు. మీరు కూడా ట్రై చేయండి, మీకు దొరికిద్ది. టెంట్స్లోకి మేమైతే వచ్చేసాము. ఇక్కడికి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. అరకు మొత్తం కంప్లీట్ చేసేసుకొని మేము వనజంగి అయితే వచ్చేసాం. ఇక్కడ వనజంగిలో స్టే చేయడానికి టెంట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ మా ఫ్రెండ్ అనేది వాడు ఒక 5 days బ్యాకే స్టార్ట్ చేశాడు దీనికోసం. అయితే మేము ముందుగానే బుక్ చేసుకున్నాం. మా ఫ్రెండ్స్ అప్పటికే వేసేసారు ఇక్కడ క్యాంప్ ఫైర్. అండ్ వీళ్ళు గ్రిల్ చికెన్ లెక్క 2 చికెన్స్ అనేవి కొనుక్కొచ్చి ఇక్కడ వాళ్ళు ఫ్రై చేయబోతున్నారు. మధ్యలో డిస్టెన్స్ చెప్పరా 1 కిలోమీటర్ ఉందనగా దింపుతారు. 1 కిలోమీటర్ ఏమో కాదు, 2 కిలోమీటర్స్. ఇప్పుడు ఆ చికెన్ ఆకు వాసన మనిషికి 300. బాబు నువ్వు జాగ్రత్త, నూనె ఇది చికెన్. గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే
ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడనే మేరేమా జిందగీ మొత్తం నరకమే కళ్ళు వీడైపోను చూడవే కోకా కొడితే కొరకొరమంటూ చూస్తారు, పట్టి వేస్తే పట్టి పట్టి చూస్తారు. ఒక కాదు కౌను కాదు కట్టులోన ఏముంది, పిట్టలలోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటావా మావా, అంటావా మావా, అంటావా రమ్మంటాడు ఒక్కసారి పడితే నా లెక్క నన్ను చెయ్యడు నీ అంటి మహాబోయు రమ్మంటాడు ఒక్కసారి పడితే నా లెక్క నన్ను చెయ్యడు ఒకే అది అంటి మహాబోయు రమ్మంటాడు ఒక్కసారి పడితే నా లెక్క మార్నింగ్ 3:30 అయింది. వ్యూ పాయింట్ చూడటానికి మార్నింగే రావాలంట. సో మేము మార్నింగ్ 2:30కే లెగిసేసి ఒక క్యాబ్ అనేది బుక్ చేసుకొని మార్నింగ్ 3:30 కల్లా ఇక్కడ రీచ్ అయిపోయాం. చాలా చలిగా ఉంది ఇక్కడ. మేము నెట్వర్క్ ఓపెన్ చేసి చూడటానికి కూడా మాకు సిగ్నల్స్ అనేవి లేవు. సో బిఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్స్ ఏమైనా ఉంటే మీరు తెచ్చుకోవాలి. ఇక్కడ జియో ఎయిర్టెల్ ఏం పని చేయట్లా. మేము ఆక్సిజన్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. ఈ అడ్వెంచర్ చేయడానికి ఇన్పుట్ అనేది మేము ఇంత బాగా ఇచ్చాం, కానీ అవుట్పుట్ మాత్రం అసలు ఈ ఇన్పుట్ మాకు 10% కూడా సరిపోదు అన్నట్టుంది అవుట్పుట్ చూశాక. అది మీకు కూడా చూపిస్తాం. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మేము వనజంగి వ్యూ పాయింట్ దగ్గరికి రీచ్ అయ్యాం. అతి కష్టం మీద ఎన్నో హిల్స్ దాటుకొని ఎన్నో హిల్స్ని టైమింగ్ చేసుకుంటూ ఎక్కాం పైకి. మొత్తం 2 కిలోమీటర్స్ వరకు కొండ ఉన్నది, అది ఎక్కి రావాలి. కానీ అతి కష్టం ఇది. చాలా లాంగ్ టన్నులు అయితే కొంచెం కష్టం గేప్స్. అలాగే అనుకున్నంత ఈజీ అయితే కాదు గిప్స్, అంతా స్టీప్ ఉంటుంది. మొత్తం మేము 3:30కి స్టార్ట్ అయిపోతే 4:39కి మేము పైకి వచ్చాం. గిప్స్ గంట సమయం 4:40 అయిపోయింది. సో మీరు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం గిప్స్. ఇంకొక కాసేపట్లో ఆగితే సూర్యుడు వస్తారు, మనం క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, హిల్ పాయింట్ వ్యూ పాయింట్ మనం చూడబోతున్నాం, మీరు కూడా చూడబోతున్నారు. ఫైనల్గా వీళ్ళు హిల్ పాయింట్కి పైకి వచ్చామని మనకు ఎలా తెలిసిద్ది అంటే, మన భారతదేశపు జెండా అనేది పైన రెపరెపలాడుతూ ఉంటుంది. అది మనం కాసేపు ఆగి చూపిపోతున్నాం. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో నేను, నా ముందు అద్భుతం. How is the Josh? Hi sir. How is the Josh? Hi sir. How is the Josh? Hi sir. అరకు
ట్రిప్ కంప్లీట్ చేసేసుకొని మేము సికింద్రాబాద్కి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసాం. రిటర్న్ టు సికింద్రాబాద్. అయితే మేము ఎంచుకున్న ట్రైన్ వచ్చేసి గోదావరి ఎక్స్ప్రెస్. ఈ గోదావరి ఎక్స్ప్రెస్ అనేది దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:30కి అక్కడ ఎండ్ అయిపోయింది సికింద్రాబాద్. సో దీని ప్రత్యేకత వచ్చేసి ఈవినింగ్ సన్ అనేది వెళ్ళిపోతుంది, మళ్ళీ మార్నింగ్ సన్ అనేది వస్తుంది. సో ఇది సన్ నీడ పడకుండా వెళ్ళి వచ్చే ట్రైన్ అంటారు దీన్ని. ప్రీవియస్ ఇయర్స్లో ఈ ట్రైన్స్లో దొంగలు పడ్డారు స్లీపర్ క్లాస్. చాలామంది ల్యాప్టాప్స్లు బ్యాగ్స్ చాలానే పోయినాయి ఇక్కడ. అయితే దీంట్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్లో ఎవరో ఈ ట్రైన్లో బాంబు ఉందని చెప్పేసి ప్రాంక్ చేసినట్టు చేసి చైన్ పుల్ చేసి దూకేశారు. దానివల్ల అందరూ ప్యాసింజర్స్ చాలా భయం అయిపోయి దూకేశారు వాళ్ళు కూడా. అయితే మా ఫ్రెండ్స్ వీటికి స్లీపర్ క్లాస్లో బుక్ చేశారు. మాకు ర్యాక్ సీట్లు అనేవి దొరికినాయి అవైలబిలిటీ ప్రకారం. అయితే దీని యొక్క స్లీపర్ క్లాస్ యొక్క కాస్ట్ వచ్చేసి 410 పడుతుంది లింగంపల్లి వరకు, లేదు సికింద్రాబాద్ వరకు. మా ట్రైన్ 5:27కి ఇక్కడ స్టేషన్ నుంచి లెఫ్ట్ అయిపోతుంది. రేపు మార్నింగ్ 5:30కి సికింద్రాబాద్లోకి వెళ్ళిపోయింది ఈ ట్రైన్.